మీటింగ్ హాల్స్ అవి కావాలి. హ్మ్. వాటికి ఇది ఇవ్వచ్చేమో. హ్మ్. వీటికి టూరిజం వాళ్ళ కింద కట్టారు కదా, హ్మ్. వాటిని టూరిజం కింద అమలు చేయించాము. హ్మ్. బేసిక్గా హ్మ్. కూలుస్తారని నేను అనుకోను. హ్మ్. కాకపోతే వాటికి ఫోకస్ కానివ్వకుండా చూస్తారు. హ్మ్. హ్మ్. అప్పుడు వీళ్ళు అక్రమ కట్టడాలను సక్రమ కట్టడాల కింద ఒప్పుకున్నట్టు అవుతుందా? ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు అవన్నీ అక్రమం కూలుస్తా ఉన్నారు. ఏమైనా కూల్చారా? ప్రజావేదిక ఒకటే కదా కూల్చగలిగి, హ్మ్. మిగతా ఏం చేయగలిగారని హ్మ్. రూల్ ప్రకారం అది నడిచిపోతానే ఉన్నాయి కదా. అంటే ఆయన స్టే తెచ్చుకున్నట్టు కట్టున్నారు కదా అప్పుడు అదే అనేది ఆయన. ఇప్పుడు అక్కడ అది ప్రసాద్ గవర్నమెంట్, గారు ఎవరు స్టే కూడా ఇవ్వక్కర్లేదు కదా. అదే గవర్నమెంట్ కాబట్టి కర్నూలు వాసుల ఆకాంక్ష ఏమైనట్టు ఇంకా అప్పుడు చూడాలి ఇప్పుడు ఈయన మరి ఏమన్నా ఏ కోర్టు బెంచ్ పెడతారు హ్మ్. ఏంటి, అందరినీ నేను చూసుకుంటానని చెప్తున్నారు. హ్మ్. కాకపోతే అక్కడ వాళ్ళకే లేదు కదా ఫీలింగు. అదేలేండి. హ్మ్. జగన్కే అక్కడ హ్మ్. ఇస్తానన్న దాన్ని అక్కడ వాళ్ళే తిప్పికొట్టారు. హ్మ్. కాబట్టి ప్రత్యేకించి ఇంకా ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది. విశాఖపట్నంలో కూడా తిప్పికొట్టారు జగన్ వైసీపీని. హ్మ్. కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదన్నే కదా. హ్మ్. కాబట్టి అక్కడ ఏదైనా వచ్చి ఏ ఒకటి చిన్న చేతక చేశారనుకోండి, హ్మ్. అది చూసారు మేము మీదేం వదిలిపెట్టలేదు, జగన్ ఏం చేయకుండా వదిలిపెట్టాడని చెప్తారు రేపు పొద్దున. హ్మ్. గుంటూరు విజయవాడకు మాత్రమే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది పరిమితం అవుతుందా? అది ఆయన ప్లానింగ్ని బట్టి చూడాలి. ఇప్పుడే శుభం పలకరా పెళ్లి కూడా అంటే అప్పుడే ఎందుకు డైలాగు. అంటే ఆ రెండు క్లోజ్ చేస్తే వాటి కూడా అవి పట్టించుకోకపోతే అయితే లెక్కలోకి రావు. అది ఆయన చేయలేకపోయాడు కదా. అదేలేండి. ఆయన చేసుంటే అదిగో చేస్తా ఆగిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు అమరావతికి చేయడం బిగిన్ చేసి ఆగిపోయింది. అక్కడ చేసింది ఏం లేదు కదా. అంటే ఆయన మళ్ళీ వచ్చింటే విశాఖపట్నం చేస్తుండే అదే అనుకున్నాడు. ఈయన కూడా వచ్చి ఉంటే అప్పుడే చేస్తాడనేవాడు కదా. అదే. అది కాదు కదా లెక్క. పబ్లిక్ ఆకాంక్ష, ప్రభుత్వ పాలసీ. ప్రభుత్వం అయితే టోటల్గా రాజధాని కింద ఈ ప్రాంతాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది, అవును. అక్కడ ఇండస్ట్రీస్ వైపుకి వెళ్తుంది. మేబీ నేను అనుకోవడం అయితే ఫ్యూచర్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏమన్నా పెట్టిస్తారనుకుంటున్నాను. వాళ్ళ ఆకాంక్ష అలా తీరుస్తారు.